కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలను ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపించారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై ఈ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఐపీసీ 504, 505/2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు స్వీకరించిన హనుమకొండలో కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. నిరాధార ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆయన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేసి అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగ్లకు పర్మిషన్లు మంజూరు చేస్తున్నారని, అలా వసూలు చేసిన 2500 కోట్లను ఢిల్లీకి పంపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఓవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లు, మరోవైపు బిల్డర్లు, రియల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, జేబు దొంగలా కత్తెర జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడని సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలపైనే కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.